లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి అవునా అక్క నిజమేనా వీళ్ళ రిలేషన్ అంటే అవునా ఏమన్నా బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30. నాతో రోజు మాట్లాడుతుందండి, కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి, వాళ్ళే చెప్పారు మీరు ఇట్లా నేను నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. అవునండి అంతే. అమ్మాయి పేరు కావ్య కళ్యాణి అండి. తను నాకు ఆడపడుచు అవుతుంది, నేను తనకి వదిన అవుతాను. సో తను 5 years నుంచి రిలేషన్లో ఉంటుంది అభిలాష్ అనే అబ్బాయితో. సో మ్యారేజ్ చేసుకుంటాము, ఎన్నిసార్లు అడిగినా మేము మ్యారేజ్ చేసుకుంటామని చెప్పారు. ఇంటికి ఎక్కువ రాకపోయేది, మన ఇంటికి నేను అడుగుతానని మా హస్బెండ్ అడుగుతామని మా ఇంటికి రారు. ఈ రోజు తెలిసిన విషయం ఏంటి అంటే 5 years తర్వాత అభి నాకు కాల్ చేసి ఇట్లా డింగి చనిపోయింది అని చెప్పాడు. కావ్యనే డింగి అని పిలుస్తాము, చనిపోయింది అని చెప్పాడు. సో మా హస్బెండ్కి ఫస్ట్ తెలిసింది మ్యాటర్. తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే వేరే ఒక ఫ్రెండ్ ద్వారా తన స్టేటస్లో పెట్టాడు. మా ఫ్యామిలీకి కనిపించకుండా తన స్టేటస్ పెట్టుకుంది. దాంట్లో తెలిసిన విషయం ఏంటి అంటే అభిలాష్ అనే అబ్బాయి నాతో 5 years నుంచి రిలేషన్లో ఉన్నాడు, నేను వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను, కానీ ఇప్పుడు కొత్తగా వేరే ఒక అమ్మాయిని ఇష్టపడి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటున్నాడు, నాతో రిలేషన్ ఉండట్లేదు, సో నేను నా చావుకి కారణం అభి అని చెప్పి వీడియో తీసి చనిపోయిందండి. తను ఫస్ట్ లో 5 years బ్యాక్ అయితే ఇష్టా ప్రైమ్ రెస్టారెంట్ లో వర్క్ చేసేది. సో అక్కడ ఈ అబ్బాయి మరి దేనికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు తనతో రిలేషన్ ఎట్లా ట్రావెల్ అయిందో మన ఇంట్లో కూడా ఉండకపోయేది. తను ఎక్కువగా హోటల్స్ అంటే వర్క్ చేస్తూ అక్కడే ఉండేది, స్టేయింగ్ కూడా. 5 years తర్వాతనే కంప్లీట్గా ఇప్పుడు ఈ రోజు తెలిసిన విషయమే ఇంతవరకు. తను మన ఇంటికి రాదు, మనతో రిలేషన్లో ఉండదు, మాట్లాడదు. మా హస్బెండ్ కూడా ఎక్కువగా తన గురించి ఏమీ తెలియదు. అభి డాన్స్ షోలో చేస్తాడని తెలుసు అంతే, డి షోలోనూ సంథింగ్ చేస్తాడని తెలుసు అంతే. ఇష్ట ప్రైమ్ రెస్టారెంట్ లో పరిచయం అయింది వాళ్ళిద్దరికి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ విధంగా ఉంటున్న దాని మీద ఇంట్లో పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడడం కానీ మా తరపున మా మామయ్య వద్దు అని చెప్పారు. తను సత్తుపల్లిలో సింగరేణి ఎంప్లాయ్గా చేస్తారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మ్యాటర్కి మామయ్య ఒప్పుకోలేదు, వద్దు నేను చేయను అని చెప్పి వదిలేశాడు. కాబట్టి ఇంకా తనకు కూడా ఏం తెలియదు అనుకుంటాను, నాకు అంతవరకు తెలుసు. అంటే మామూలుగా అయితే ఇంట్లో విధంగా జరుగుతుంది అంటే యాక్చువల్లీ ఇదంతా ఆయన ట్రాప్ చేశాడని మీరు అనుకుంటున్నారా, లేకపోతే నిజంగా ఇష్టపడి ఉంటే ఈ 4 ఏళ్లలో ఎప్పుడో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి ఎందుకు రాలేదంట? అది నాకు తెలియదండి. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, ఆ అబ్బాయికి సంబంధించి అభిలాష్కి వాళ్ళ తమ్ముడు ఉన్నాడని తెలుసు. ఆ 4 members వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మా ఆడపడుచుతో పాటుగా వాళ్ళ ఇంట్లో 3 members, 4 members కలిసి ఇంట్లో ఉండేవాళ్ళు. మామిళ్ళగూడలోనే రూమ్ తీసుకుని ఉన్నారని తెలిసింది. మొన్న రీసెంట్ గా పొన్నెకల్లు షిఫ్ట్ అయిపోయారని తెలిసింది అంతే. అమ్మ ఉంది, అమ్మ ఇంట్లో వర్క్ చేస్తుందని తెలుసు, ఇళ్లలో పనికి వెళ్ళిద్దని తెలుసు అంతే. ఈ అబ్బాయి డాన్స్ షోలో చేస్తాడు, అంతవరకే తెలుసు. నాకు అవేమీ తెలియదండి, మన ఇంటికి ఎక్కువ రాదు కదా, నాకు అంతగా ఏమీ తెలియదు. మామయ్య ఏమైనా పంపించేవాడేమో డబ్బులు పంపిస్తే ఒక 10,000 ఉంది. అంటే ఇప్పుడు తీసుకొచ్చిన డెడ్ బాడీ పైన అయితే ఏమి కనిపించట్లేదు. వీడియోలో కూడా ఒక నెక్లెస్ అంటే చైన్ టైప్ లో ఉన్నదైతే ఉంది. అంతకు ముందు మా అత్తయ్య చనిపోయారు, ఫస్ట్ అత్తయ్య మా మామయ్య వాళ్ళ మిస్సెస్, ఆవిడ చైను మా ఆడపడుచుకి పెట్టారని తెలుసు. నెక్లెస్ టైప్ లో ఉంటుంది, అది ఒకటి లాకెట్ తో ఉంటుంది, అది అండ్ చైన్. ఇయర్ రింగ్స్ ఒక జత ఉన్నాయి, అంతవరకే నాకు తెలుసు. మరి నాకు అవేం తెలియదండి, మనతో ఏం మాట్లాడదు. ఈవెన్ ఆమె పెట్టిన స్టేటస్ మార్నింగ్ కూడా మనకు రాలేదు. మా అత్తయ్య గారితో నాకు తెలియదండి, వాళ్ళతో నేను నాతో ట్రావెల్ అవ్వరు వాళ్ళు. మా హస్బెండ్కి అయితే మార్నింగే తెలిసింది, తను నాతో చెప్పాడు. నేను వెంటనే అభికి కాల్ చేసి ఏంటి నిజమేనా అని అడిగితే అవును చనిపోయింది అన్నాడు. అంతవరకే. మేము వచ్చేసరికి తను ఎటు వెళ్ళిపోయాడో లేడు, అడుగుదాము అసలు ప్రాసెస్ అడుగుదామని చూస్తే ఏం చెప్పలేదు నాకు. తను ఏదైతే వీడియోలో చెప్పింది కారణం అభి అని చెప్పింది కదా, అదే మెన్షన్ చేశాను.
మళ్ళీ డిలీట్ చేసేసి వీళ్ళిద్దరు ఫోటో పెట్టి అవునా అక్క నిజమేనా వీళ్ళ రిలేషన్ అంటే అవునా ఏమన్నా బయట చెప్పు మెసేజ్ చేసింది 7:30 నాతో రోజు మాట్లాడుతుందండి కానీ నాకు ఏ విషయాలు చెప్పలేదండి. నిన్న నైట్ కూడా మాట్లాడింది. మేము అడిగే అవకాశం ఇవ్వలేదండి, వాళ్ళే చెప్పారు మీరు నాకు ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి, నాకు ఇంత ఇస్తే నేను పెళ్లి చేసుకుంటాను. చేసుకుందామన్న థాట్లోనే ఉన్నారు. అమ్మాయి 5 years నుంచి కంటిన్యూగా ఒక అబ్బాయిని ఇష్టపడి తనతోనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటే వాళ్ళిద్దరికి ఇష్టం లేకుండా అయితే ఉండదు.